అనుకుంటా ఉన్నారా? నోటీసులు వచ్చినాక ఏమైనా భయపడతా ఉన్నారా? భయపడేదాని అయితే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తే తమ్మి? ఇప్పుడు పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు నిన్న, నోటీస్ ఇస్తాము మీ మేడం మీరు ఏ టైంకి ఉంటారు అన్నారు. వద్దు సార్, ఇది నా ఇంటి పంచాయతీ కాదు, నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. ఇది ప్రజాస్వామ్యంలో మహిళల ఆత్మగౌరవం సమస్య కాబట్టి నేనే వచ్చి నోటీస్ తీసుకుంటా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కోర్టు అంటే నమ్మకం ఉంది, గవర్నమెంట్ అంటే పూర్తి నమ్మకం ఉంది. అందరికన్నా ప్రజాస్వామ్యంలో నాకు పూర్తిగా మహిళల మద్దతు కానివ్వండి, ప్రజల మద్దతు అంతిమ తీర్పు. ఇప్పుడు కేవలం సినీ ఇండస్ట్రీలో ఒక అనసూయ ఒక్కటే కాదు కదా, చాలా మంది అటువంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటా ఉన్నారు. సో అనసూయని ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడింది? తమ్ముడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ కానివ్వండి, సంధ్యారెడ్డి కానీ అనసూయని ఎవరు టార్గెట్ చేయలేదు. అనసూయ పేరు ఎవరు చెప్పలేదు, తనే వచ్చింది. మీరు అన్నీ చూసుకోండి ఒకసారి, తనే వచ్చింది తప్ప ఎవరు కూడా మాట్లాడలేదు.